విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామంలో రైల్వే బ్రిడ్జి ప్రారంభం కావడంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ప్రజలకు త్రోవ లేకుండా గేటు మూసివేయడంతో పొలాలకు వెళ్లేందుకు 2 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని అన్నారు. బస్ స్టాపులు ఏర్పాటు చేయకపోవడంతో కాలేజీ పిల్లలు, ప్రజలు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మండలం పెదమానాపురం గ్రామంలో ఈ రోజు ధర్నా చేయడం, మా గ్రామ ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం ఏంటంటే ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయ్యింది కానీ మాకు ఏ సౌకర్యాలు కల్పించకుండా ఓపెన్ చేసేసారు. అటు టోల్ గేట్ కూడా ఓపెన్ చేసేసారు. మరి ఈ సమస్య పరిష్కారానికి ఇటు బస్ స్టాప్లు కూడా ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు, మాలాంటి వాళ్ళం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. ఒక 10 బస్సులు ఆపితే అందులో ఒక బస్సు ఆపడం కూడా జరగడం లేదు. మరి గేట్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఆ గేట్ క్లోజ్ చేయడం వల్ల మా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము చనిపోయిన మా వాళ్ళంతా చనిపోయిన శవాలు కూడా ఆ గేట్ మీద వెళ్ళే తీసుకెళ్లాలి, లేదంటే చుట్టూ తిరిగి 2 కిలోమీటర్లు దాన్ని నడవాలి. మరి రైతులు కూడా గుండెలు, పిండిలు పట్టుకెళ్లాలన్నా మరి వాళ్ళు కూడా మీదకెక్కి వెళ్ళాలి. మెట్లు ఇచ్చారు కానీ అది ఎవరు కూడా ఎక్కే పరిస్థితి కాదు. మాకు పరిష్కారం చూపించాలి. మరి కొండపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నామన్నారు. మరి ఇంతవరకు చూసాం మా సమస్య పరిష్కారం అవుతుందని. ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అందువలన మా గ్రామ ప్రజలంతా మరి ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా మా సమస్యకి పరిష్కారం చేయాలి. చేయకపోతే మరింత ఉద్రేకం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ